అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అందమైన, మనందర్నీ ఆలోచింపజేసే కథ గురించి మాట్లాడుకుందాం. వ్యాలంటైన్స్ డే. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు రంగులు, గిఫ్టులు, సంబరాలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కాని కొన్నిసార్లు ఈ హడావిడిలో అసలైన భావం, ఆ ప్రేమ వెనుకున్న లోతైన అర్థం ఎక్కడో మరుగున పడిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఆ గిఫ్టులు, గ్రీటింగ్ కార్డులకు మించిన ఒక నిజమైన ప్రేమ కథను విందాం. ఇది ఒక కుటుంబం అనుభవపూర్వకంగా నేర్పిన పాఠం. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? ఫిబ్రవరి 14 అనగానే మీ మనసులో టక్కున మెదిలే ఆలోచనేంటి? బహుశా అందమైన గులాబీలు, చాక్లెట్లు, సర్ప్రైజ్ గిఫ్టులు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, ప్రేమికులు జరుపుకునే ఒక పెద్ద పండగ, అవునా? చాలామందికి ఈ రోజు అంటే ఇదే. మన చుట్టూ టీవీల్లో, సోషల్ మీడియాలో కనిపించేది కూడా ఇదే. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రేమ అనే ఆ గొప్ప భావాన్ని ఒక్కరోజు వేడుకలో బంధించగలమా? అది అంతకంటే చాలా పెద్దది, చాలా లోతైనది కాదా? నిజానికి ప్రేమ అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే రొమాంటిక్ బంధం మాత్రమే కాదు. అది అంతకుమించి చాలా పెద్దది. కొన్నిసార్లు అది మన కోసం రోజంతా కష్టపడినా ఇంటికొచ్చి మన నవ్వు చూసి అన్నీ మర్చిపోయే నాన్న నిశ్శబ్దంలో కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం అలసిపోతే ప్రేమగా అన్నం ముద్ద కలిపి పెట్టే అమ్మ చేతుల్లో కనిపిస్తుంది. మన వాళ్ళ చిన్న చిన్న నవ్వుల్లో మనకోసం పడే ఆరాటంలో కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం సురేష్ అనే ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన ఒక నిజమైన కథ ద్వారా ప్రేమ యొక్క ఈ అసలైన రూపాన్ని చూద్దాం. ఇది సురేష్ కథ అయినా వింటుంటే మనలో చాలామందికి ఇది నా కథే కదా అనిపించొచ్చు. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమకి పునాది పడేది చిన్నప్పుడే కదా. సురేష్ కథ కూడా తన చిన్ననాటి జ్ఞాపకంతోనే మొదలవుతుంది. ప్రేమకు సంబంధించిన మొట్టమొదటి పాఠం, ఎప్పటికీ మర్చిపోలేని ఒక అమూల్యమైన పాఠం అతనికి తన తండ్రి నుంచే తెలిసింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సురేష్కి అప్పుడు ఓ 7-8 ఒకరోజు సాయంత్రం వాళ్ల నాన్న సారంగపాణిగారు ఆఫీస్ నుంచి వస్తూ తనకోసం ఒక చాక్లెట్ తీసుకొచ్చారు. అది చూసి ఎంతో సంబరపడిపోతూ ఆ రోజు స్కూల్లో ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చి చాలా అమాయకంగా అడిగాడు, నానా, ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట కదా, అసలు దాని అర్థమేంటి నాన్నా అని. ఆ ప్రశ్నకు సారంగపాణిగారు ఒక్క క్షణం నవ్వి సురేష్ తల నిమురుతూ ఎంతో అద్భుతమైన జవాబు చెప్పారు. ఆయనన్నారు, నాయనా, రోజంతా నీకోసం, మన కుటుంబం కోసం నేను ఆఫీస్లో కష్టపడి పనిచేసి ఉళ్లంతా నొప్పులతో ఎంత అలసిపోయినా సరే, సాయంత్రం ఇంటికొచ్చి నీ నవ్వు ముఖం చూడగానే నా అలసటంతా ఎగిరిపోతుంది. నా ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది చూడు, ఆ నవ్వే నిజమైన ప్రేమ అన్నారు. ఆ చిన్న వయసులో బహుశా సురేష్కి ఆ మాటల్లోని లోతు పూర్తిగా అర్థం కాకపోయుండొచ్చు. కాని ఆ మాటలు మాత్రం తన మనసులో ఒక విత్తనంలా బలంగా నాటుకుపోయాయి. జీవితం ముందు ముందు ఆ చిన్న మాటకు ఎంత పెద్ద అర్థముందో చూపించింది. కాలం ఎవరికోసమో ఆగదు కదా. సురేష్ పెద్దవాడయ్యాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు తన జీవితంలో ఒక కొత్త, చాలా ముఖ్యమైన అధ్యాయం మొదలైంది. తన జీవితంలోకి శ్రావణి భార్యగా అడుగుపెట్టింది. మరి చిన్నప్పుడు నాన్న వేసిన ప్రేమ పునాదులు ఇప్పుడీ కొత్త బంధంలో ఎలా మారాయో చూద్దాం. పెళ్లైన కొత్తలో వాళ్ల ప్రేమ సినిమాల్లో చూపించినట్టు చాలా కలర్ఫుల్గా ఉండేది. ఒకరికొకరు బహుమతులిచ్చుకోవడం, సర్ప్రైజులు ప్లాన్ చేసుకోవడం, గంటల తరబడి మాట్లాడుకోవడం అంతా ఒక కలలా గడిచిపోయింది. కాని మెల్లమెల్లగా జీవితంలో అసలు కథ మొదలైంది. ఇంటి ఈఎంఐలు, పెరిగిన బాధ్యతలు, ఆఫీస్లో పని ఒత్తిడి, ఇరువైపులా కుటుంబ సమస్యలు, ఈ రణగొడ ధ్వనిలో ఆ ప్రేమ సన్నగిల్లిపోయిందా, ఎక్కడికి పోయిందా మాధుర్యం అని సురేష్కి ఒక్కొక్కసారి అనిపించడం మొదలైంది. ఒకరోజు సురేష్ బాగా విసుగ్గా, ఈ హడావిడి జీవితంలో ఈ వ్యాలంటైన్స్ డే లాంటివి మనకెందుకులే శ్రావణి అనేశాడు. అప్పుడు శ్రావణి నవ్వి చెప్పిన ఒక్క మాట సురేష్ ఆలోచించే విధానాన్నే మార్చేసింది. ఆమె అంది, ఏవండి, ప్రేమ అంటే ఫిబ్రవరి 14న చేసుకునే పండగ కాదు. కష్టమొచ్చినప్పుడు చెయ్యి పట్టుకుని నేనున్నానని ధైర్యం చెప్పడం, సంతోషమొచ్చినప్పుడు కలిసి నవ్వుకోవడం, అలా ప్రతిరోజూ ఒకరికొకరు తోడుగా ఉండటమే నిజమైన ప్రేమ అని చెప్పింది. ఆ మాటలతనికి ఎవరో నేర్పిన రెండో గుణపాఠంలా అనిపించాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సురేష్, శ్రావణి జీవితంలోకి ఇద్దరు చిన్న దేవతలు అడుగుపెట్టారు. వాళ్ల కూతుర్లు శాన్వి, పూర్వి. వాళ్ల రాకతో సురేష్కి ప్రేమలో త్యాగం మాత్రమే కాదు, ఒక బాధ్యత, ఒక భరోసా కూడా ఉంటాయని తెలిసొచ్చింది. ప్రేమకు సరికొత్త అర్థాన్ని చూపించిన ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విచిత్రంగా
ఆ రోజు కూడా ఫిబ్రవరి 14th. సురేష్కి ఆఫీస్లో విపరీతమైన పని ఒత్తిడి, టార్గెట్ల టెన్షన్తో బాగా అలసిపోయి నీరసంగా ఇంటికొచ్చాడు. అబ్బా! ఈరోజు కూడా మరో మామూలు రోజే అని అనుకుంటూ ఏ ఆలోచనలూ లేకుండా ఇంటి తలుపు తీశాడు. కాని తలుపు తీయగానే తన కళ్ల ముందు ఒక ఊహించని అద్భుతమైన దృశ్యం. హాల్ మధ్యలో ఒక చిన్న కాగితంపై రంగురంగుల క్రేయాన్స్తో హ్యాపీ వ్యాలంటైన్ డాడీ అని రాసి ఉంది. తన పెద్ద కూతురు శాన్వి గీసిన ఒక వంకరటింకర గుండబొమ్మ, దాని పక్కనే చిన్న కూతురు పూర్వీ వేసిన రంగుల గీతలు. ఆ క్షణం అతనికి అనిపించింది, ఆ కాగితం కంటే అందమైన గ్రీటింగ్ కార్డ్ ఈ ప్రపంచంలోనే ఉండదేమో అని. ఆ ఒక్క క్షణంలో సురేష్కు తన జీవితమంతా కళ్లముందు కదిలినట్టు అయింది. తన రోజంతా పడిన కష్టం, అలసట, చిరాకు అన్నీ ఆ చిన్నారి రెక్కల చప్పుళ్లతో ఎగిరిపోయాయి. నిజమైన ప్రేమను ఖరీదైన రెస్టారెంట్లలోనో, విలువైన బహుమతుల్లోనో, సోషల్ మీడియా పోస్ట్లలోనో వెతకాల్సిన అవసరం లేదని, అది మన రాక కోసం ఇంట్లో ఎదురుచూసే ఆ అమాయకమైన కళ్లల్లో, ఆ స్వచ్ఛమైన నవ్వుల్లోనే ఉందని ఆ క్షణం అతనికి సంపూర్ణంగా బోధపడింది. అదే రోజు రాత్రి సురేష్ తన అమ్మ సౌందర్య దగ్గర కూర్చుని పిల్లల గురించి మురిపెంగా చెబుతున్నప్పుడు ఆమె ప్రేమగా అతని తల నిమురుతూ ఒక మాట చెప్పింది. చూడు బిడ్డా, నిజమైన ప్రేమకు క్యాలెండర్లో తేదీలు, తిథులు లాంటివి ఉండవు. నువ్వు నీ వాళ్లను ప్రేమించటం ఒక బాధ్యతగా భావించినప్పుడు, వాళ్ల సంతోషాన్నే నీ సంతోషంగా చూసుకున్నప్పుడు అదే నిజమైన ప్రేమ అవుతుంది. ఆ మాటల సురేష్ మనసులో మరింత బలంగా నాటుకుపోయాయి. చూడండి, చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటలు, కష్టకాలంలో భార్య అందించిన ధైర్యం, పిల్లల నిష్కల్మషమైన ప్రేమ, అమ్మ చెప్పిన జీవిత సత్యం, ఇవన్నీ కలిసి సురేష్కి వ్యాలంటైన్ అనే పదానికి అసలైన, సంపూర్ణమైన అర్థాన్ని నేర్పించాయి. ఆ క్షణంలో తను పొందిన ఆ జ్ఞానోదయమేమిటో చూద్దాం. ఇప్పుడు సురేష్కి పూర్తిగా అర్థమైంది. నిజమైన వ్యాలంటైన్ అంటే తన భవిష్యత్తు కోసం నాన్నపడిన, మాటల్లో చెప్పలేని ఆ మౌనమైన త్యాగం. తను ఆకలిగా ఉన్నప్పుడు అమ్మ ప్రేమగా వండిపెట్టే రుచికరమైన భోజనం. జీవితంలోని కష్టనష్టాలను, సుఖదుఖాలను తనతో కలిసి పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే భార్య భుజం. తన పిల్లల ముఖంలో నవ్వు చూడటానికి తాను రోజూ పడే కష్టం. ఇవన్నీ కలిస్తేనే అసలైన ప్రేమ. అదే నిజమైన వ్యాలంటైన్స్ డే. ఆ రాత్రి సురేష్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఇన్నాళ్ళూ నేను ప్రేమని ఎక్కడెక్కడో బయట ప్రపంచంలో వెతుకుతూ తిరిగాను. కాని నాకు తెలియని నిజమేంటంటే, ప్రేమ నా చుట్టూ, నా ఇంట్లోనే, నాతోనే ఉంది. శ్రావణి చిరునవ్వు, పిల్లల ఆలింగనం, నాన్న నేర్పిన విలువలు, అమ్మ పంచిన మమత, ఇవే తన నిజమైన, శాశ్వతమైన వ్యాలంటైన్స్ అని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు. మిత్రులారా, సురేష్ కథ విన్నారు కదా? ఇది మనలో చాలామంది కథ. మనందరి జీవితాల్లోనూ ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు, ఈ క్షణం ప్రేమని ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీ చుట్టూ, మీ ఇంట్లో చూడండి. ప్రేమ అక్కడే ఉంటుంది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మీ సంతోషం కోసం, మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ నిశ్శబ్దంగా కష్టపడుతున్నవాళ్లు ఎవరు? బహుశా వాళ్లే మీ నాన్న, మీ అమ్మ కావచ్చు. వాళ్ల త్యాగాన్ని మనం గుర్తిస్తున్నామా? మీరు ఆఫీస్ నుంచో, కాలేజ్ నుంచో ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే, ఇంకా రాలేదేంటి అని మీకోసం గుమ్మం దగ్గర కంగారుగా ఎదురుచూసేవాళ్లు ఎవరు? వాళ్లే మీ భార్య, మీ భర్త లేదా మీ పిల్లలు కావచ్చు. ఆ ఎదురుచూపులో ఉన్నదే కదా అసలైన ప్రేమ. మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఏమైంది అని పదే పదే అడక్కుండానే, ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మీ కళ్లలోని బాధను మౌనంగా అర్థం చేసుకునేవాళ్లెవరు? ఆ నిశ్శబ్దపు ఓదార్పులోనే అసలైన ప్రేమ దాగి ఉంది. కాబట్టి మనమంతా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, వ్యాలంటైన్స్ డే అనేది కేవలం ప్రేమికుల రోజు కాదు. అది మనకోసం జీవిస్తున్న, మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మన కుటుంబాన్ని, వాళ్ల త్యాగాలను, వాళ్ల ప్రేమను మనస్ఫూర్తిగా గుర్తుచేసుకునే రోజు. చివరిగా ఒక్క మాట. ప్రేమ అనేది కేవలం ఐ లవ్ యూ అని చెప్పే 3 పదాల్లో ఉండదు. అది మన వాళ్లకోసం మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న త్యాగాల్లో, వాళ్ల పట్ల మనం చూపే శ్రద్ధలో, వాళ్లకోసం మనం పడే ఆరాటంలో ఉంటుంది. ఈరోజు పంచుకున్న ఈ ప్రేమ కథ, ఈ ఆలోచనలు మీ మనసును తాకాయనే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ SPGను సబ్స్క్రైబ్ చేయండి.